ఇది వచ్చేసి లోకరాజ్యమనే గ్రంథంలోని అనుభవ చికిత్సాదర్పణంలో ఉన్న గ్రంథానికి సంబంధించినది. దీంతో వచ్చేసి మాత్రమైన వైద్యం ఇది మా నాయన కాటి నుంచి కూడా చేస్తున్నాం. మా నాయన ఫస్ట్ వైద్యం చేసేటప్పుడు నేను ఇదే ముందు గుర్తుపట్టాను. పొసగ పాపర పండ్ల రసము ఒక సేరు, కలబంద రసము కలగా, వెల్లుల్లి రసము నా విధముగా 3 కుండలోపల వేసి గుట్టుగాను కాకుచుండే వేళ కల్లుప్పు మిరియంబులు ప్రతికి శీరం బావు జతగా పొడి చేసి అందులో పడవైచి తగు లేహభాగముగా వండి ప్రతిదినము ఉదయమున చింత పిచ్చంత వదలకెడిన బల్లల ఉదరంబులు జొరగడ్డలు నెల్లా కరిగి వేదిలో పడును. మదికి సమ్మోహనంబుగా సాహసంపకు కళింగాది లేహము. ఈ లేహం తయారు చేసే విధానము నేను చిన్నప్పుడే ఫస్ట్ ఇదే నాకు గురువు మా నాయన నేర్పించినది. ఇవి ఈ టెంకతో వేసే గాఢ విరేచనకారి, దాంట్లో విత్తనాలతో వేసే గాఢ విరేచనకారి. చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా మనకు ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే దీని పై బేరుడు తీసేసి అది నారంగి ఒప్పుల మాదిరి కోసి దాంట్లో విత్తనాలు తీసేయాలి. విత్తనాలు చేసి అవి అట్లే ఉండి ఆముదం నూనెలో ఆ పలుకుల్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టాలి. కలబంద రసం వండాల. కలబంద రసం వండిన తర్వాత దాంట్లో సైంధవ లవణం, కల్లుప్పు కానీ సైంధవ లవణం కానీ వేయచ్చు. ఎల్లిపాయలు, మనకు నలగబలగ దంచిన ఎల్లిపాయలు, తెల్ల ఎల్లిపాయలు, అది ఒక 1/4 కిలో, మిరియాలు ఒక 1/4 కిలో, సైంధవ లవణం ఒక 1/4 కిలో. దాంట్లో కల్లుప్పు చెప్పినాడు కానీ మా నాయన సైంధవ లవణమే వాడేవాడు. ఆ ప్రకారంగా దేహపాకం చేయాలి. కొన్ని మంది ఏముంది అంత జ్యూస్ చేస్తారు, జ్యూస్ చేసి ఉడికిస్తారు, కానీ 1 నెల తర్వాత అది బూజు పట్టి చెడిపోతుంది. పాకం పట్టాలి సార్. పాకం లేదు సార్. దీనికి ఆముదంలో రోస్టుగా వేయించుకున్నారు. మన ఉల్లిగడ్డల్ని ఎట్లయితే మనము కొంచెం దూరంగా వేయించుకుంటామో దాంట్లో నీటి శాతం ఉండకూడదు. అవి తీసి పక్క పెట్టిన తర్వాత మనము కలబందని తెచ్చి గుజ్జు తీసి ఉడకబెట్టాలి. అది ఉడికిన తర్వాత దాంట్లో ఎల్లిపాయలు, ఉప్పు, సైంధవ కూడా వేసి నూనె ఖచ్చితంగా వేయించేటప్పుడు ఆముదం నూనెలోనే వేయించాలి. ఇది నువ్వు 1 సంవత్సరం పెట్టు, 2 సంవత్సరాలు పెట్టు, ఇంకా దీని బలం తగ్గదు. ఇదే ప్రకారంగా అభయమోదకం అని ఒక యోగం ఉంది. అభయాది మోదకం అది కూడా నేను చేసి పెట్టుకుంటాను. అది నా దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి పేషెంట్ వచ్చినారంటే గ్యారంటీగా సింగిల్ ట్యాబ్లెట్లు ప్రతిరోజు 1 ఇస్తాను, వారమే. ఇంకా శంకుపాషాణంతో చేసిన మాత్రాలు వారమే. సవ్వేర మాత్రలు చేసిన వారమే. వారం ఇచ్చిన తర్వాత మళ్ళీ వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇవ్వాలి. దేహము ఒకటేసారి చల్లుపోకూడదు. ఈ పాషాణాలన్నీ వేడి చేసి చల్లారుతాయి. కాబట్టి ఇది వారానికి 1 గురిగి వేసుకున్నా కూడా గ్యాస్ ట్రబుల్, అజీర్తి, మలబద్ధకం వల్ల ఏమీ ఉండవు. దగ్గు బొసల కాటి నుంచి పోతున్నాయి. ఇది ఈ పుచ్చకాయల లేహం అద్భుతం. చాలు 10 పుచ్చకాయలు ఉంటే సంవత్సరం అమ్మ అయిపోదు. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 1 గర్భిణీ స్త్రీలకు ఇవ్వకూడదు. చిన్న పిల్లలకు తగు మోతాదులో ఇవ్వాలి. ఇచ్చినా నేను సంవత్సరం పిల్లలకు కూడా ఇచ్చినాను. తేనెలో రంగేసి ఇచ్చినాను. పూర్తి కాళ్ళు చేతులు సన్నగా అయిపోయింటే పిల్లలు, ఎదగని పిల్లలు, ఒక 2-3 సంవత్సరాల పిల్లలు, అటువంటి వాళ్ళకి ఇచ్చినాను. అద్భుతంగా పనిచేస్తున్నాయి. కడుపు లావు అవుతుంది, కాళ్ళు చేతులు సన్నగా అవుతాయి. ఇదొకటే యోగమే, మళ్ళీ వేరేది ఏం లేదు. బల్లలు ఉదరలు జ్వరగడ్డలు కరువును వేదిలో ఇంకంతకన్నా వైద్యమే ఉంది. అదే ఇది చేస్తాను సాధ్యమైనంత వరకు.
ఇది చేశాను. ఇంకోటి ఒక చిన్న విషయము అప్పుడు చెప్పదలుచుకుంది కానీ అప్పుడు చెప్పలేదు. మన వైద్యులు గంధకము కొన్ని మంది వాడుతున్నారు, శుద్ధి గంధకం అని. ఈ గంధకము ఎంత దాని ఎఫెక్ట్ ఆడపిల్లల మీద ఉందంటే అంత ఎఫెక్ట్ ఉంది. శుద్ధి గంధకము పెళ్లి కానోళ్లకు, సంతానం కానోళ్లకు గంధకం ఇవ్వకూడదు. వాళ్ళకి జీవితంలో సంతానం కాదు. ఇక గంధకం ఎవరైనా వాడండి, సంతానం అయిపోయిన తర్వాత వాళ్ళకి. చాలా మంది ఇస్తున్నారు. మన కరెక్ట్ ఆయన వసుంధరమ్మ ఫోన్ చేసింది, స్వామి ఇది గంధకం ఇట్లా చేస్తున్నా, ఇట్లా అమ్మ అది గన ఇచ్చినావంటే ఆ పాపకు జీవితాంతం సంతానం కాదు తల్లి. అమ్మాయికి పెళ్లిగాని అమ్మాయికి గంధక రసాయన మాత్రలు, గంధకాన్ని కలిపిన పంచపాషాణ మాత్రలు ఇచ్చారు. చూడండి, అబ్జర్వేషన్ చేయండి. నేను దీని మీద ఒక 10 సంవత్సరాలు అబ్జర్వేషన్ చేసి ఉంటాను. ఒక 10 సంవత్సరాలు జీవితంలో సంతానం కాదు. కానీ ఇంకోటి బాగా వినండి, అసలు మీ జీవితాలే సంకనాగిపోయేది. ఎవరు కానీ మన వైద్య శాస్త్రం ప్రకారంగా కడుపులు పొగొట్టినారా, అబార్షన్లు చేసినారా, వాడు జీవితంలో నువ్వు అమృతం ఇచ్చిన వాని హస్తవాసి చెడిపోతుంది, వానికి మందు పనిచేయదు. 1975లో నేను మా గురువు దగ్గర పడినాను. ఇందుకోసం నాకు పిలిపించి అయినా రారా మందులు ఇద్దురారా అని నాతో పాటు వాళ్ళకి పేషెంట్లకు ఇచ్చేవాడు. కానీ చేసేదంతా ఆయనే. నేను ఏం స్వామి ఏమిదంటే, లేదురా నేను ఆశపడి కడుపులు పోగొట్టినాను, నేను మందిస్తే చచ్చిపోతున్నారా. అక్కడ అమృతహస్తం అనేది దగ్ధహస్తం అవుతుంది. పొరపాటున డబ్బులకు ఆశపడి ఎవరికన్నా కానీ కడుపులు పోగొట్టే పని చేసినారా, మీ జీవితంలో మీరు సొంటి మిరియాలు ఇచ్చినా కూడా సస్తారు. వశీకరణాలు నేను చేస్తున్నా. లేదు, భార్యాభర్తలకు అన్యోన్యత లేని కాడ, భార్యాభర్తలు అన్యోన్యంగా లేని కాడ చెప్తా స్వామి, భార్యాభర్తలు అన్యోన్యంగా లేని కాడ భర్త వల్లాన్ని స్త్రీకి, స్త్రీ భర్త వల్లాన్ని పురుషుడికి నేను ఇస్తాను. అది ఏమి ఆడ దాంట్లో కూడా నాకు దెబ్బ కొట్టింది 1980లో. ఏమి ఒక ఆయన వచ్చింది, స్వామి నా మొగుడు సరిగ్గా కాపురం చేయడం లేదు, నాకు ఎట్లన్నా కానీ నా మొగుడితో కాపురం చేశాను అంటే నేను ఇది ఇస్తున్నా తెలిసింది. ఆ మందు కొట్టబోయింది, మిండగాడికి పెట్టింది. ఇక్కడ వానికున్న భార్య పిల్లలు ఏం గతి కావాలా, దెబ్బ కొట్టనా. అప్పటి నుంచి ఎవరన్నా కానీ సంసారం కుదరలేదు అంటే పాపాయి తల్లిదండ్రులను రావాలా, అబ్బాయి తల్లిదండ్రులను రావాలా. వాళ్ళ తల్లిదండ్రి వచ్చి నాకు అడుగుతేనే తప్ప ఆ మందు ఇయ్యను. ఆ మందు ఇచ్చినామా 3 నెలల లోపల ఆయన సంకనాకుంటూ తిరుగుతుంటాడు. పోలీసుల కంటే దొంగలు సరైంది. మందులు ఇస్తారు కదా, మీరు భార్య భర్తలు ఇస్తారు కదా, వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు బయట వాళ్ళని తీసుకెళ్తారు. నేను చెప్తున్నా, తల్లి తండ్రి వస్తే తప్ప ఆ మందు ఇయ్యాలి. ఆ మందు ఏం లేదు, సింపుల్గా ఉంది. చెప్తాను కూడా, చెప్పమంటారా? ఆడపిల్లలు ఉన్నారు,
సైలెంట్ సార్. ఇది ఔషధం చెప్పడానికి స్త్రీ పురుష భేదాలు ఏం అక్కర్లేదు. ఉన్నది ఉండాలి కదా. మన ఊళ్ళో ఎన్ని మంది ఏమన్నా బయట ఫ్యామిలీలకు ఏమన్నా అందరూ వైద్యులే సార్. వైద్యులే. అది మీరు చెప్తే మీకేమన్నా సైడ్ బిజినెస్ సార్ మీరు ఫార్ములా చెప్పేటప్పుడు ఒక అభయం ఇవ్వండి. వేరే వాళ్ళకి చేసినారంటే మనకు వ్రతాలలో ఉంటాయి కదా, మా గురువే చెప్పినా కదా, దగ్ధహస్తం అయిపోతుంది. మొత్తం మిరియాలు చొట్టించిన వాడు సస్తాడు. చెప్పండి చెప్పండి. అమ్మా మీరు ఏమనుకోవద్దంటే చెప్తాను. ఆడపిల్లలు మళ్ళా మీరు మోసం చేయకూడదు. గట్టిగా చెప్తానంటే చాలా అవసరం లేదు. ఆడపిల్లలు సంసారం కుదరకుండగా వాడు మొగుడు లంజల పాలైపోయిన వాడికి ఈ పని లేదు. మొగుడికి తన్ని పంపింటది 2-3 సంవత్సరాలు కాపురం చేయకుండా, మొగుడితో కాపురం చేయకుండా తన్ని పంపించచ్చు. ఆ వాడు కూడా ఈ పని చేయవచ్చు. చెప్పండి సార్. అందరికి మంచిదే సార్. ఎందుకంటే శ్రీనివాసరావు గారు చెప్పండి. మంచి పనికి ఆయుధం అనేది ఇద్దరు ఉండాలి. అది మంచి పనికి బ్రహ్మ విద్య కాదు. నేను మంత్ర శాస్త్రంలో జరిగినప్పుడు మంత్ర విద్యల్లో భూత ప్రేత పిశాచాలు సమస్త విద్యల్లో నేను తిరిగిన పిచ్చి పట్టి. చిన్నప్పుడు 3వ తరగతి మాత్రమే చదివిన. కొండలు గుట్టలు గురువుల దగ్గర సన్నాసులైన తిరిగినాను. నాకు 22 సంవత్సరాలు అయ్యే వరకు నేను ఇంట్లో లేను. అడవులు బట్టే తిరిగినాను. నిద్రపోయేదాన్ని లేపినారు కదా. అయ్యా అందరు వినండి దయచేసి. మోసం చేయొద్దండి. దగ్ధహస్తమై మీరు సొంటి మిరియాలు ఇచ్చినా కూడా చెడిపోతారు. ఆ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఆ కర్మ సిద్ధాంతం మిమ్మల్ని కాదు మీ పిల్లల్ని కూడా బాధిస్తుంది. మీ పిల్లలకి బాధిస్తుంది ఈ కర్మ సిద్ధాంతం. నేను వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటా, లేకుంటే లేదు. ఒక ఆడపిల్ల సంసారం నిలబెడితే నాకు పుణ్యం వస్తుందని చేసినా నేను. మంచి నువ్వుల నూనె సార్ 1 కిలో. పందిరి మల్లెపూలు 100 గ్రాములు. 100 గ్రాములు పందిరి మల్లెనే పచ్చగా దంచి ఒక పాత్రలో వేసి ఆ పూలు మాడగొట్టాల. మాడిన తర్వాత ఆ తైలం దింపుకున్నారా. స్త్రీలకు ఇచ్చేది ఇది. అమ్మా ఏం భయపడొద్దు తల్లి, నువ్వు జాగ్రత్త. తల్లికి పిలిపించుకొని వస్తేనే నేను అందిస్తాను. ఇది మంత్రించి ఇస్తున్నమ్మా నూనె. ఈ నూనె వాడుతా. ఏం స్వామి ఎట్లా వాడాలి? ఏం లేదమ్మా, భార్యాభర్తలు కలిసేటప్పుడు నీ శరీరానికి తగిలించుకో. భార్యాభర్తలు కలిసండి. కలిసిన తర్వాత అట్లే పండుకోండి. నీ శరీరం మీద ఉన్న మైలను తీసుకొని వాడిని ఎత్తికి రాయి. కుడికాలికి అరకాల్లో రాయి. అట్లా 5 మంగళవారాలు చెయ్యి. నీ సంసారం కుదురుతుంది. అర్థమైంది కదా? మరోసారి చెప్పండి సార్. చెప్పాలి సార్. సరిగా అర్థం కావాలి. అందరికీ అర్థమైంది కదా? అదే పురుషులకైతే వాళ్ళ అంగానికి అంటించుకొని సంక్రమం చేసినాము ఇంకా పండుకున్నాడు వాడు. ఏమి ఎట్లా
పెండ్లాం పోయి తల్లిగారింట్లో ఉంటుంది, 3 ఏళ్ళైనా కొంపకి రాదు. అట్లా కాదురా, నా మాటిను. ఒకరిని చడపాలంటే వాళ్ళ వెంటనే తిరగాల. శకుని కౌరవుల్ని నాశనం లేపినది అదేరా. ఆయమ్మ రానంటుంది కదా, నువ్వే పోయి వారం పోయిరా అని వాడు అంగానికి అంటించుకొని ఏం సెక్స్లో పాల్గొన్న తర్వాత ఫ్రీగా పండుకోవాలి. ఆయమ్మ పడుకొని ఉంటుంది. ఆయమ్మ ఎద మీద తల మీద ఆ నూనె అంటించినాడంటే 5 వారాల్లో కుక్కలక్క ఎంట వస్తుంది. ఇది నా జీవితంలో అనుభవించిన యోగము. ఇప్పుడు చేస్తున్నాం. అయ్యా క్షమించండి, ఏమైనా తప్పులు చెప్పించింది అందరికీ. నువ్వుల నూనెలో కడాయిలో వేసి ఆ నువ్వుల నూనెలో ఆ పూలను మాడగొట్టాల. ఇంకా వైద్యం కాలేదు సార్. అది ఆ పుచ్చకాయని తయారు చేస్తాను. అదే దేశ బాధ కారణంగా ఇవ్వగా రండి మళ్ళీ